ఈ రోజు వీడియోలో మనం డెల్ లాటిట్యూడ్కి సంబంధించిన 5420 మోడల్ది ఈ ల్యాప్టాప్లో ప్రాబ్లము నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. యాక్చువల్గా వచ్చేసి ఇది మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేసి 16 GB ర్యామ్తో వస్తుంది, 500 GB SSDతో వస్తుంది. ఇంకోటి ఇది i5 11th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. దీంట్లో ప్రాబ్లం వచ్చేసి మనకి మదర్ బోర్డ్ అయితే ఫెయిల్ అయింది, ఎందుకంటే మనకి ల్యాప్టాప్ కంప్లీట్గా ఆన్ కావట్లేదు. ఇంకోటి ఇది 14 inches ల్యాప్టాప్ మోడల్. ఇది కంప్లీట్గా బిజినెస్ పర్పస్గా యూజ్ చేస్తాం కానీ హోమ్ యూజర్గా అయితే యూజ్ చేయరు. ఇది కంప్లీట్గా బిజినెస్ పర్పస్. నేను ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నా ఆన్ కావట్లేదు, ఇది ప్రాబ్లం అనమాట. ఇది యాక్చువల్గా మనకి 3 years వారంటీ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఇది అన్ని బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు తప్ప వేరే పర్పస్ కోసం అయితే యూజ్ చేయరు. కమర్షియల్ యూసేజ్ కాదనమాట, ఓన్లీ బిజినెస్ పర్పస్గా యూజ్ చేస్తారు దీన్ని. ఈ ల్యాప్టాప్లో వచ్చేసి మనకు ఆన్ కావట్లేదు, ఇది మదర్ బోర్డ్ అయితే ఫెయిల్ అయింది. ఈరోజు మన ఈ వీడియోలో కంప్లీట్గా మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తాం అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మస్ట్ మదర్ బోర్డ్ కానీ ఏదైనా రీప్లేస్ చేయాలంటే ఏదైనా కానీ కంపల్సరీ బ్యాక్ కవర్ రిమూవ్ చేయాలి. ఏ ల్యాప్టాప్కైనా కానీ కామన్ అనమాట. కాకపోతే ఇది కొంచెం మెటల్ బాడీతో వస్తుంది, మనం చాలా ఈజీగా స్క్రూస్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. మీరు వీడియోలో చూస్తున్నట్లు ఇట్లా స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా బ్యాటరీ ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ రిమూవ్ చేసేది బ్యాటరీ కనెక్టర్. బ్యాటరీ కనెక్టర్ ఎంత డిఫరెన్స్ ఉందో అయితే చూడండి. పాత వీడియోస్లో చూసినట్లయితే మీకు కొంచెం లాంగ్ అయితే కనిపిస్తుంది, కానీ వీడియోలో మీకు క్లియర్గా చూడొచ్చు ల్యాప్టాప్లో మనకి ఏ పార్ట్స్ ఉంటాయి అనేది. ఇప్పుడు మనం రిమూవ్ చేస్తుంది బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసేసుకొని బ్యాటరీని అయితే రిమూవ్ చేసుకుంటున్నాం. మదర్ బోర్డు మార్చడానికి మనకి ల్యాప్టాప్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ అయితే మన బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసుకొని బ్యాటరీ స్క్రూస్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన కంప్లీట్గా టూల్ బిట్ అయితే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ టూల్ బిట్కి మ్యాగ్నెట్ కూడా అవసరం, ఎందుకంటే స్క్రూస్ అనేవి చాలా స్టిక్ అయిపోతాయి. చూసారు కదా బ్యాటరీ రిమూవ్ చేయడం ఎలా అనమాట ప్రాసెస్. ఈ కంప్లీట్గా స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాటరీ అయితే మనకి బయటకు వచ్చేసింది. ఇది మనకు ఉండే బ్యాటరీ. దీంట్లో సెల్స్ ఉంటాయి. మీకు బ్యాటరీ గురించి కంప్లీట్గా తర్వాత నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం రిమూవ్ చేసేది వచ్చేసి SSD అనమాట. మనకి ల్యాప్టాప్లో ఉండే SSD అనేది ఇలా క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా SSD ఉంటుంది. మన బ్యాటరీ రిమూవ్ చేసిన తర్వాత SSD. దీంట్లో మదర్ బోర్డ్ మార్చాలంటే అన్ని ల్యాప్టాప్లు అన్ని పార్ట్స్ మ్యాక్సిమం తీయాల్సిందే. చూసారు కదా SSD ఎలా ఉందంటే మనకి వైఫై అడాప్టర్ లాగా ఉంటుంది. ఆ SSD బ్యాక్ సైడ్ అనేది హీట్ సింక్ అనమాట. హీట్ సింక్ అలా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా కనెక్టర్, స్పీకర్ కనెక్టర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది స్పీకర్. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో స్పీకరు. ఆ స్పీకర్ కనెక్టర్ కూడా రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే స్పీకర్ కనెక్షన్ కూడా మనకి మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అలా చాలా కనెక్టర్స్ అయితే మదర్ బోర్డ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్న స్క్రూస్ వచ్చేసి ఏదైతే మనకి మదర్ బోర్డ్కి ప్లస్ ఈ బాడీకి మెటల్ బాడీకి సంబంధించిన ఒక ప్లాస్టిక్ కవర్ స్క్రూస్ అనమాట ఇవన్నీ. ఈ ప్లాస్టిక్ కవర్ అనేది మనకి మదర్ బోర్డ్కి ఎటువంటి షార్టేజ్ కలగకుండా మన ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ హార్డ్ డిస్క్ కానీ SSD కానీ ఎలాంటి ఎక్విప్మెంట్ టచ్ అవ్వకుండా, ఇంకోటి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఈ ప్లాస్టిక్ కవర్ అనేది కాపాడుతుంది అనమాట. ఈ ప్లాస్టిక్ కవర్ మెయిన్ ఇంపార్టెన్స్ అది. ఇంకోటి ఏంటంటే మనం ఆర్కిటెక్చర్ ఏదైతే మనకి మదర్ బోర్డ్లో ఉండే ఆర్కిటెక్చర్ పైన మనం ఈ ఎక్విప్మెంట్స్ వైఫై అడాప్టర్ కానీ SSD కానీ అవన్నీ కూర్చోబెట్టడానికి ఈ ప్లాస్టిక్ కవర్ అనేది మనకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇంత తిన్న ల్యాప్టాప్ టెక్నాలజీలో మనం వాటన్నిటిని కూర్చోబెట్టాలంటే కంపల్సరీ ఇది చేయాల్సిందే. ఇప్పుడు చూసారు కదా మేము రిమూవ్ చేస్తుంది వైఫై అడాప్టర్. ఆ వైఫై అడాప్టర్ కూడా మనకి బయటికి ఏం రాకుండా నీట్గా అయితే సెక్యూర్ చేసి ఉంటుంది. అలా స్క్రూస్ ప్రతి ఒక్కటి రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత వైఫై అడాప్టర్ అయితే తీస్తాను చూడండి. వైఫై అడాప్టర్ తీసే ముందు మీకు ఎప్పుడు యాంటీనా కేబుల్స్ అనేది వైట్ బ్లాక్ 2 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ వైట్ బ్లాక్స్ అనేది కంపల్సరీ మన యాంటీనా ఈ ఎట్లా అంటే మన సెల్ టవర్కి సంబంధించిన సిగ్నల్స్ లాగా అనమాట. ఆ సిగ్నల్స్ ఉంటేనే మనకు వైఫైది మనకి ల్యాప్టాప్ అయితే రీచ్ అవుతుంది, ఆ చిన్న అడాప్టరు. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్న స్క్రూస్ అన్నీ జస్ట్ ఆ ప్లాస్టిక్ కేజ్లో బయటికి తీయడానికి, అంటే మన మదర్ బోర్డు యాక్సెస్ చేయడానికి ఈ ప్లాస్టిక్ కవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి టచ్ కాకుండా ఇప్పుడు మీరు క్లియర్గా చూసారు కదా ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఏది కాకుండా ఉండడానికి మదర్ బోర్డ్కి నెక్స్ట్ మనకు స్క్రూస్ ఫిక్స్ చేయడానికి బేస్ టైప్లో పనికొస్తుంది ఇది. ఇప్పుడు మీరు చూసారు కదా ఇది ఫింగర్ ప్రింట్ రీడర్ అనమాట. ఫింగర్ ప్రింట్ రీడర్ని కూడా డిస్కనెక్ట్ చేసేసుకోవాలి. దాని కింద చూడండి CMOS బ్యాటరీ. ఇంత చిన్న 14 inches ల్యాప్టాప్లో ఈ ఎక్విప్మెంట్ అంతా ఫిక్స్ చేశారంటే మీరు ఆశ్చర్యపడాల్సిందే, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ పార్ట్స్ కూడా మ్యాక్సిమం ఎవరికి తెలియదు. మన వీడియోస్లో ఇటువంటి మోర్ ఇంపార్టెంట్గా వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా అయితే ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే మనం డెప్త్కి వెళ్తాం అనమాట. ఏదైనా ల్యాప్టాప్ కానీ ఏదైనా కానీ ఇట్లా డెప్త్కి వెళ్ళే వీడియోస్ ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సింది, ఎందుకంటే మీకు తెలియాలి, ప్రతిదీ తెలియాలి. ల్యాప్టాప్లో ఏముంటుంది మనం పర్చేస్ చేసేసి బయట చూసుకునేటట్టు కాదు. చిన్న చిన్న ఎక్విప్మెంట్తో సహా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి వీడియోలో. ఇప్పుడు మనం మదర్ బోర్డ్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాము.
ఈ మదర్ బోర్డ్ రిమూవ్ చేయడానికి చూసారుగా మన మదర్ బోర్డ్ చుట్టుపక్కల ఉండే స్క్రూస్ మొత్తం తీసేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. ఇంకోటి మదర్ బోర్డ్ తీయడానికి దీనికి ఎల్సిడి యూనిట్ కూడా రిమూవ్ చేయాలన్నమాట. 14 ఇంచెస్ ల్యాప్టాప్ ఇంత కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ మనం ఒకసారి ట్రై చేసామంటే అది చాలా ఈజీ అయిపోద్ది అనమాట. అదేంటంటే మనకు ఐడియా ఉండాలి అంతే, జస్ట్ నాలెడ్జ్ షేరబుల్. మనకు నాలెడ్జ్ ఉంటే చాలు, ఏదైనా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మన వీడియోస్ చూస్తే ఇంకా మీరు ఎగ్జాక్ట్గా ఒరే ల్యాప్టాప్ అంటే ఇదేనా, ఇంతే ఉంటుందా లోపల అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. మన వీడియోస్ అంత డెప్త్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ పైన ఫోమ్ ఎలా అయితే ఫామ్ అయిందో అది మొత్తం మన ఎల్సిడి కనెక్టరు. ఆ ఎల్సిడి కనెక్టర్ రిమూవ్ చేయడానికి కూడా పైన ఒక క్లాంప్ టైప్లో ఇస్తారనమాట. ఎందుకంటే పొరపాటు కూడా మనకు మూవింగ్లో, షేకింగ్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆ కనెక్టర్ని అలా సెక్యూర్ చేస్తారు. ఆ సెక్యూర్ చేసిన కనెక్టర్ని మనం పైన క్లాంప్స్ అన్ని రిమూవ్ చేసుకొని ఎల్సిడి కనెక్టర్ కూడా రిమూవ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ర్యామ్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను, మీకు క్లియర్ కనిపిస్తుంది ర్యామ్. మనకు ల్యాప్టాప్లో ర్యామ్ ఇలా ఉంటుంది. జస్ట్ లాక్స్ అనేది ఎక్స్పాండ్ చేయాలి, అంటే మన బయట వైపు లాగితే ర్యామ్ ఆటోమేటిక్గా పైకి లెగుస్తుంది. జస్ట్ ఆ ర్యామ్ని రిమూవ్ చేసేయడమే. అలా ర్యామ్ని రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు నేను వైఫై అడాప్టర్ చూసారు కదా, వైఫై అడాప్టర్ మన ఎస్ఎస్డి కార్డ్ టైప్లో ఉన్నప్పుడే వైఫై అడాప్టర్ కూడా ఉంది. నెక్స్ట్ మనకు కనిపించేది ప్రాసెసర్ ఫ్యాన్, హీట్ సింక్. ఆ ప్రాసెసర్ ఫ్యాన్ని, హీట్ సింక్ని మనం రిమూవ్ చేసుకున్నాం. ఎందుకంటే మదర్ బోర్డు దానికి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫ్యాన్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఫ్యాన్ అనేది డస్టీగా ఉంటుంది, ఫ్యాన్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చూసారా ఫ్యాన్ చుట్టుపక్కల కూడా మనకి ఒక ఎక్విప్మెంట్ టైప్లో మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఫోమ్ లాగా కనిపిస్తుంది, కానీ అది జస్ట్ డస్ట్ పార్టికల్స్ అనమాట. మన కంపల్సరీ ఏదైనా రీప్లేస్ చేసేటప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి. డస్ట్ పార్టికల్స్ చూసారు కదా, బయట నుంచి వచ్చే ఎగ్జాస్ట్ నుంచి వచ్చే డస్ట్ అనేది మనకి ల్యాప్టాప్ పైన ఇలా ఫామ్ అవుతుంది అనమాట. మనం ఏదైనా సర్వీస్ చేసేటప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటే మంచిది, ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. మీకు రైట్ సైడ్ సిమ్ అడాప్టర్ కూడా కనిపిస్తుంది. ఇది ప్రాసెసర్ ఫ్యాన్ కేబుల్ కనెక్షన్ అనమాట. కేబుల్ కనెక్షన్ అనేది మనం ఇలా రిమూవ్ చేసేసుకున్నాం. ఇంకా అట్లా పైకి మూవ్ చేస్తే జస్ట్ ఇది మన ప్రాసెసర్ ఫ్యాన్. హీట్ సింక్, దీన్ని హీట్ సింక్ అంటాము, హీట్ సింక్ విత్ ఫ్యాన్ అంటాము. ఇప్పుడు మీరు మదర్ బోర్డు నా చేతిలో చూడొచ్చు, ఇది మనకి ల్యాప్టాప్లో ఉండే మదర్ బోర్డు. ఇది మొత్తం చిన్న ఎక్విప్మెంట్తో, ఆర్కిటెక్చర్తో డిజైన్ చేయబడింది. మొత్తం ఇన్బుల్ట్ ఉంటుంది, ఓన్లీ ర్యామ్ మాత్రం మనం తీయగలం. కీబోర్డ్ స్టిక్కీ కీస్ కూడా చూడండి ఎట్లా అటాచ్ అయిపోయాయంటే, అందుకనే మీకు కీబోర్డ్ మార్చేదో పైన యూనిట్ మొత్తం మార్చాలి మనం. ఇప్పుడు మనం కొత్త కీబోర్డ్ది పక్కన పెట్టాను కదా, ఇప్పుడు జస్ట్ మనం మదర్ బోర్డు, కొత్త మదర్ బోర్డుని అయితే తీసుకుందాం. ఇది కొత్త మదర్ బోర్డు. పాత మదర్ బోర్డు అయితే అలా ఉంటుంది, ఇది కొత్త మదర్ బోర్డు. సేమ్ డిట్టో అలాగే ఉంటుంది. మొత్తం ఇన్బుల్ట్ ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, స్లాట్స్ కానీ అన్నీ చెక్ చేసుకుంటే బ్యాటరీ కూడా డిఫాల్ట్ వస్తుంది. ఇట్లా మన కీబోర్డ్ ఉండే స్టిక్కీ కీస్ ఉంటారు కదా, గ్రూవ్స్ అన్నీ మనకు పాత మదర్ బోర్డులో మనకు కనిపిస్తుంది. కొత్త మదర్ బోర్డ్ని జస్ట్ ఇలా స్వాప్ చేసుకోవడమే. ఈ మదర్ బోర్డ్ని రిపేర్ చేయడం అనేది చాలా కష్టం అండి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, చిప్ లెవెల్లో కూడా చాలా కష్టము. ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్తోనే మాత్రమే మదర్ బోర్డ్ని అయితే రిపేర్ చేయగలరు. అంతేగాని మన కామన్ పీపుల్స్ కానీ బయట కానీ ఎక్కడైనా రిపేర్ చేయలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం కంప్లీట్గా సర్వీస్ సెంటర్ని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే సర్వీస్ సెంటర్లోనే ఇవి మాత్రమే జస్ట్ పార్ట్ రీప్లేస్మెంట్ చేయగలరు, కానీ వీటిని సర్వీస్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా ఎంత చిన్నగా ఉంది అనేది. మనకు చిప్ లెవెల్లో కూడా చేయడం కూడా ఇటువంటి కాంపోనెంట్స్ అనేది చాలా కష్టం రిపేర్ చేయడం. ఎందుకంటే ఇంత చిన్న మైన్యూట్ కాంపోనెంట్ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి బోర్డ్ ఆర్కిటెక్చర్ బోర్డు మొత్తం ఫెయిల్యూర్ అయిపోద్ది అనమాట. అందుకని ఏదైనా మన ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ కంపల్సరీ అన్ని రీసెర్చ్ చేసి తీసుకోవాలి. హడావిడిగా అయితే తీసుకోమాకండి. రివ్యూస్ కానీ ఏది కానీ తీసుకోమాకండి. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ మోడల్ ఏంటి, దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, నోన్ ఇష్యూస్ ఏముంటాయి అనేది తెలుసుకోవాలి. ఇది చూసారు కదా, ప్రాసెసర్ పైన ఉండేది పేస్ట్ అనమాట, హీట్ సింక్ పేస్ట్ అంటాము. మనకి ఈ పేస్ట్ దాదాపు ఒక 5 to 10 years వరకు వస్తుంది. దీంట్లో ఎక్స్ట్రా జీపీ ఉంటాం కదా, రైట్ సైడ్ నేను పేస్ట్ చేసాను, అది ఎక్స్ట్రా జీపీ అనమాట. మనకు ప్రాసెసర్లోనే ఇన్బుల్ట్ జీపీ ఉంటుంది చూసారా, ఆ జీపీ అనమాట ఇది. ఇట్లా మనం ఆ పేస్ట్ అప్లై చేసేసుకొని హీట్ సింక్ని అయితే క్లియర్గా అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. ఆ ప్రాసెసర్ పైన పేస్ట్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ గ్రాఫిక్ కార్డు ఉండేది మీకు రైట్ సైడ్ పేస్ట్ అప్లై చేశాను కదా, అది మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇలా మనం ల్యాప్టాప్ని అయితే మదర్ బోర్డ్ కంప్లీట్గా రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ చేసిన తర్వాత కూడా మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పేస్ట్ అప్లై చేసుకోవాలి, మర్చిపోతారు. చాలా కేబుల్స్ కూడా మర్చిపోతారు అన్నమాట. అట్లా మర్చిపోకుండా ప్రతి ఒక్క కాంపోనెంట్, ఈచ్ అండ్ కాంపోనెంట్ మనం ఫిక్స్ చేసుకోవాలి మదర్ బోర్డ్లో. కానీ సింగిల్ ఆర్కిటెక్చర్లో ఎక్కడే ఫెయిల్ అయినా కానీ మనం బోర్డ్ రీప్లేస్ చేసుకోవాల్సిందే. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మన మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందో సేమ్ ల్యాప్టాప్ కూడా అలాగే ఉంటుందండి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు.
కాకపోతే ఏంటంటే మనకు పెద్దగా ల్యాప్టాప్ కనిపిస్తుంది కాబట్టి పెద్దగా ఉంటుంది. యూసేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కొంచెం చాలామంది కంగారు పడతారు. కంగారు పడకుండా ఉండడానికి ఈ వీడియోస్ అనమాట. ల్యాప్టాప్ లోపల మనకి జస్ట్ ఇది 14 ఇంచెస్ ల్యాప్టాప్. చాలా చిన్నగా స్లిమ్గా కనిపిస్తుంది. ఆ చిన్నగా స్లిమ్గా కనిపించే ల్యాప్టాప్లో పార్ట్స్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మీరే డిసైడ్ చేయొచ్చు మనం ఏ ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, ఏం ఎలాంటి మోడల్స్ తీసుకోవచ్చు, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మన వీడియోస్లో చూస్తూ మీరే గ్రహించవచ్చు అన్నమాట. ఎందుకంటే ల్యాప్టాప్లో ఈ కాంపోనెంట్స్ అంటే మీరు డైరెక్ట్గా సర్వీస్ సెంటర్లో కూడా గట్టిగా అడగచ్చు, ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది అడగచ్చు అనమాట. ఇది మనం రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. పైన మనం చూసేసి ఏది పర్చేస్ చేయమాకండి. కంపల్సరీ డెప్త్ తెలిసిన వాళ్ళని మాత్రమే రివ్యూస్ అయితే చూడండి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. చాలా వీడియోస్ వస్తున్నాను, జస్ట్ పైన చూసేసి క్వాలిటీ బాగుంది, అది బాగుంది, దీంట్లో ఇది అది ఇది అని చెప్పేస్తారనమాట. అలా చెప్పకుండా కరెక్ట్గా చూడాలి. మీకు చూసారా టచ్ ప్యాడ్ది టీపీ అని కనిపిస్తుంది కదా, టచ్ ప్యాడ్ కేబుల్స్. ఇది టచ్ ప్యాడ్ ఎక్కడ కేబుల్స్ కనిపించినా మనకు మదర్ బోర్డ్లో ఆర్కిటెక్చర్ పైన ఇలా మైన్యూట్ పార్ట్స్తో రాస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ రీడరు, ఇలాంటి స్పీకర్ కనెక్షన్స్ మొత్తం A to Z అయితే కనెక్ట్ చేసేస్తున్నాము. చాలా సింపుల్గా ఇలా కనెక్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది ల్యాప్టాప్లో ఏం పార్ట్స్ ఉంటాయి ఏంటి అనేది మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. అసలు చాలా సింపుల్ అనిపిస్తుంది కదా, అంతే సింపుల్ అండి. మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేసినా కానీ ఏది చేసినా కానీ ఈ వీడియోస్ అయితే చూడండి. ఇంకా ముందు మనం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే చెప్తాను, మనకి ఏమన్నా కామెంట్స్ చేస్తే మీరు ఈ వీడియోస్ అబ్జర్వ్ చేస్తే కనుక ల్యాప్టాప్లో ఈ పార్ట్స్ ఉంటాయని మీకు ఈజీగా తెలుస్తుంది. మన వీడియోస్లో దాపరికం ఏముండదండి, క్లియర్గా మీకు ఏది ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా మీరు ఆ ల్యాప్టాప్ తీసుకోవచ్చా లేదా అని కూడా చెప్తాను. ప్రతి ఒక్క ల్యాప్టాప్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఆ ల్యాప్టాప్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సర్వీస్ చేసాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. అంతేగాని బయట నాకు ఇది బాగుందని చెప్తే మాత్రం నమ్మమాకండి. అది జస్ట్ ఊరికి ఆన్ చేసి మనం వ్యూస్ సబ్స్క్రైబ్ కోసం అయితే చేసుకోవట్లేదు. జస్ట్ నాలెడ్జ్ తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే మనం ఎంత మోసపోతున్నామో, తీసుకున్న ప్రోడక్ట్ తర్వాత మీరు మోసపోతే మాత్రం మీదే బాధ్యత అనమాట. అందుకోసమని ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. కంపల్సరీ సర్వీస్ రిలేటెడ్లో ది బెస్ట్ అయితే మనం వీడియోస్ ఇస్తాము. కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ల్యాప్టాప్ ఆన్ చేస్తే ఇట్లా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మనకి మదర్ బోర్డ్లో బూట్ అయ్యేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మదర్ బోర్డ్ మార్చిన తర్వాత పాత సెట్టింగ్స్ని మనం బయాస్లో అయితే ఇట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇలా కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత మనకి ల్యాప్టాప్ అయితే బూట్ అవుతుంది అనమాట. ఆ సెట్టింగ్స్ కోసం నేను సపరేట్గా మీకు వీడియో అయితే చేస్తాను. కంప్లీట్గా ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి మదర్ బోర్డ్లో కానీ లేకపోతే బయాస్లో కానీ అన్ని సెట్టింగ్స్ అయితే కంప్లీట్గా వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ల్యాప్టాప్ గురించి కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ గురించి కానీ కంప్లీట్గా మనం అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను.